న్యూస్ క్లిక్ అనేది ఒక ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా సంస్థ. దీన్ని ప్రబీర్ పుర్కాయస్తా అనే ఒక వ్యక్తి నడిపేటోడు. ఢిల్లీ కేంద్రంగా హిందీలో నడిచేది ఈ ఛానల్. అయితే ఈ ఛానల్లో ప్రధానంగా రైతుల సమస్యలు, ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ విధానాల మీద విమర్శలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆర్థిక విధానాలు, మానవ హక్కులు లాంటి అంశాల మీద విపరీతంగా చర్చలు జరుగుతుండేవి. దాంతో కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిపోయింది ఈ ఛానల్. అంతేకాదు చాలా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా స్టార్ట్ అయ్యారు ఈ ఛానల్కి. సాధారణంగా మీడియా అంటేనే అది కదా, ది ఫోర్త్ ఎస్టేట్, అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటిది. ఖచ్చితంగా మిగతా మూడు వ్యవస్థల్ని ప్రశ్నించాల్సిందే. మీడియా అనేదే ప్రశ్నించడం కోసం. ఒక విధంగా మీడియాది ప్రతిపక్ష పాత్ర. ఆ పాత్ర పోషిస్తూనే ప్రశ్నిస్తూనే ఉంటుంది. అదే పని ఈ న్యూస్ క్లిక్ సంస్థ కూడా చేసింది. అంటే సాధారణంగానే ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేక చర్చలు జరిగేవి. ఇదంతా జరుగుతున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఈ న్యూస్ క్లిక్ సంస్థలోకి చట్టవిరుద్ధంగా విదేశీ నిధులు వచ్చినాయి అనే ఆరోపణల మీద ఢిల్లీ పోలీసులకు చెందిన ఎకనామిక్స్ అఫెన్సివ్ వింగ్, దాంతోపాటు ఈడీ, ఈ రెండు కలిపి కొన్ని కేసులు నమోదు చేసినాయి. రీసెంట్గా ఈ కేసులన్నింటినీ ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది, ఎందుకు న్యూస్ క్లిక్ సంస్థ మీద ఈడీతో పాటు ఢిల్లీ పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సివ్ వింగ్ కేసు నమోదు చేసింది? ఇది పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ఒక కేసు. ఎట్లా ఒక మీడియా సంస్థ ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళి ఈ కేసును గెలిచింది అనేది ఇందులో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ న్యూస్ క్లిక్ మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే విదేశీ పెట్టుబడుల నిబంధనల ఉల్లంఘన. అంటే ఏదైనా విదేశాల్లో ఉన్న సంస్థలు మన దేశంలో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే సంస్థ మొత్తం వాల్యూలో 26%కి మించి విదేశాల నుంచి పెట్టుబడులు రాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 కోట్ల రూపాయలతో ఒక సంస్థని కనుక స్టార్ట్ చేస్తే అందులో 26 కోట్లు మాత్రమే విదేశాల నుంచి రావాలి, మిగతా అన్ని మన స్థానిక నిధులు అయి ఉండాలి. ఈ నిబంధనల్ని న్యూస్ క్లిక్ సంస్థ ఉల్లంఘించింది అనేది ఈడీ ఆరోపణ. ఇంతకీ ఎన్ని నిధులు వచ్చినాయి విదేశాల నుంచి ఈ సంస్థలో కంటే 9,59,00,000 రూపాయలు. అంటే దగ్గర 10 కోట్లు అనమాట. అంటే మొత్తం 40 కోట్ల వరకు ఆల్రెడీ ఉన్న పెట్టుబడుల్లో 10 కోట్ల వరకు విదేశీ నిధులు వస్తే సరిపోద్ది. వాస్తవానికి సంస్థ ఆ విధంగానే తెచ్చుకుంది. అయితే ఈడీ ఆరోపణ ఏంటంటే న్యూస్ క్లిక్లో అంతగా పెట్టుబడులు లేకున్నా వీళ్ళ దగ్గర ఉన్న షేర్ల విలువని విపరీతంగా పెంచి చూయించి విదేశాల నుంచి 10 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకున్నారనేది ఈడీ ఆరోపణ. ఒకవైపు కేసు ఇట్లా నడుస్తుంటే బయట జరిగిన ప్రాపగాండా మాత్రం వేరుంది. అదేంటంటే చైనా అనుకూల ప్రచారం చేయడం కోసం ఈ నిధుల్ని న్యూస్ క్లిక్ సంస్థ విదేశాల నుంచి పెట్టుబడులుగా తెచ్చుకుంది అనేది బయట జరుగుతున్న ప్రాపగాండా. ఎందుకు ఈ ప్రచారం వచ్చిందంటే చైనా కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలున్న ఒక వ్యక్తి, ఆయన పేరు నెవిల్లే రాయ్ సింగం. ఈయన అమెరికాలో ఉంటాడు. ఆయన ఒక బిలియనీర్ అమెరికాలో. ఆయన ద్వారా ఈ నిధులు వచ్చినాయి అని చెప్పి, అంతేకాదు ఈ నిధుల్ని పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా చైనా అనుకూల ప్రచారం చేయడం కోసం వాడాలి అనేది దాని ఉద్దేశం అని చెప్పి బయట పెద్ద ప్రాపగాండా నడిచింది. అంతేకాదు వచ్చిన ఈ పెట్టుబడిలో 45% ఎట్లాంటి పెట్టుబడులు పెట్టకుండా ఊరికే ఉద్యోగుల జీతభత్యాల కోసం, కన్సల్టెన్సీ ఫీజుల కోసం ఇచ్చేసిర్రు. ఈ నిధుల్ని మొత్తం అంటే విదేశాల నుంచి వచ్చిన ఈ 9,59,00,000 నిధుల్ని కూడా దుర్వినియోగం చేసిర్రు అనేది ఈడీ ఇంకొక ఆరోపణ. అంతేకాదు ఈ చైనా అనుకూల ప్రచారం నేపథ్యంలో ప్రబీర్ పుర్కాయస్తని ఉపా చట్టం, అంటే ఉగ్రవాద నిరోధక చట్టం కింద కూడా అరెస్ట్ చేసిర్రు. ఈ కేసుల మీద ఢిల్లీ హైకోర్టు చాలా సుదీర్ఘంగా విచారణ జరిపింది. జరిపిన తర్వాత ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఈడీ అట్లాగే ఢిల్లీ ఎకనామిక్స్ అఫెన్సివ్ వింగ్, ఈ రెండు సంస్థలు కలిపి నమోదు చేసిన కేసులకి ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇవన్నీ పూర్తిగా ఆధారరహితమైనవి అని చెప్పి ఆ కేసులన్నిటిని కొట్టేసింది. అంతేకాదు ఇంకొక 2 మెయిన్ విషయాల్ని కూడా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. అదేంటంటే ఒకటి, వీళ్ళు ఏదైతే 26% నిధులు మాత్రమే విదేశాల నుంచి తెచ్చుకోవాలి అనే నిబంధన ఉంది కదా, ఆ నిబంధన వచ్చింది 2019 సెప్టెంబర్లో. కానీ ఈ అఫెన్సివ్ జరిగింది అని కేసు పెట్టిన ఇష్యూ మాత్రం 2018లో జరిగింది. అంటే ఈ నిధులు అమెరికా నుంచి ఇండియాకి 2018లో వచ్చినాయి. కానీ ఆ చట్టం వచ్చింది మాత్రం 2019 సెప్టెంబర్ తర్వాత. కేసు పెట్టింది 2020లో. అంటే అసలు ఆ చట్టమే లేదు. వీళ్ళు విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే టైంలోకి ఆ చట్టమే లేదు. లేని చట్టాన్ని ఉల్లంఘించిర్రు అని చెప్పి కేసు పెట్టడం పూర్తిగా అసంబద్ధం అని చెప్పి ఈ కేసును కొట్టేసింది హైకోర్టు. అంతేకాదు వీళ్ళు ఏదైతే ఈ 9,59,00,000 విదేశాల నుంచి నిధులు వచ్చినాయి అన్నారు కదా, ఆ నిధుల్ని విపరీతంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం, కన్సల్టెన్సీ ఫీజుల కోసం దుర్వినియోగం చేసిర్రు అని చెప్పి కూడా ఈడీ అన్నది. ఇది కూడా పూర్తిగా తప్పుడు వ్యాఖ్యానం. ఎందుకంటే
ఒక సంస్థ దగ్గర ఉన్న డబ్బుల్ని ఉద్యోగాలకు జీతభత్యాలు ఇవ్వకుండా, ఆఫీసు రెంట్లు కట్టకుండా నడపడం సాధ్యం కాదు. వాళ్ళకు వచ్చిన నిధుల్ని వాళ్ళు ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ఆరోపణల్లో అర్థం లేదు అని చెప్పి హైకోర్టు అన్నది. అంతేకాదు నిష్పక్షపాత జర్నలిజం మీద జరుగుతున్న దాడి ఇది అని కూడా చెప్పింది ఢిల్లీ హైకోర్టు. అయితే ప్రస్తుతం ఈ కేసులన్నింటినీ ఢిల్లీ హైకోర్టు కొట్టేసినా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అట్లాగే ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సివ్ వింగ్ ఈ రెండు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికైతే హైకోర్టు ఈ కేసులు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాదోపవాదనలు జరుగుతాయి. తర్వాత ఎట్లాంటి రిజల్ట్ అయినా రావచ్చు. అయితే ప్రస్తుతానికి ఒక నిష్పక్షపాత జర్నలిజం అనేది మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఏవైతే సెలెక్టివ్ అప్రోచ్ని పాటిస్తున్నాయో ఆ వ్యవస్థల మీద ఒక విజయం సాధించిందనే చెప్పొచ్చు. అంతేకాదు దీని మీద మీడియాతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. ది హిందూ ఎడిటర్ సుహాసిని హైదర్ ఈ తీర్పుని స్వాగతిస్తున్నాం అని చెప్పింది. అంతేకాదు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ దర్యాప్తు సంస్థల పనితీరుని తప్పుపట్టిర్రు. ఏకపక్షంగా కక్షపూరితంగా మీడియా మీద కక్ష సాధింపు సరైంది కాదు, ఇట్లాంటి రిజల్ట్సే వస్తాయి అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ అన్నారు. అంతేకాదు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రాజకీయంగా తమకు అనుకూలంగా లేని వాళ్ళని, రాజకీయ విభేదాలని అణిచివేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వమే ప్రయోగిస్తుంది అని చెప్పి కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి ఇది చాలా గట్టి దెబ్బ అని కూడా అన్నారు. అంతేకాదు ప్రజాస్వామ్య హక్కులు, మీడియా స్వేచ్ఛ సాధించిన విజయం ఇది అని కూడా చెప్తున్నారు. న్యూస్ క్లిక్ వ్యవహారం మీద, ఢిల్లీ హైకోర్టు తీర్పు మీద మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.